సుమాని బంగారం ఆల్రెడీ స్క్రామ్లర్ 400XE గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. బండి అసలు అరుపులు అర్పిస్తుందండి. వేరే లెవెల్ మోటార్ సైకిల్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్. So Scrambler 400XE, one of the best and finest in its class and ahead of its class అని చెప్పొచ్చు. సో దీంట్లో స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, 19-inch ఫ్రంట్, 17-inch రేర్, MRF రెఫ్జీ టైర్స్ అనమాట. కానీ ఇంజిన్ అనేది స్టార్ ఆఫ్ ద షో అండి. 40 PS, 37.5 Nm, DOHC లేఅవుట్, లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. అండ్ ఫస్ట్ దీని గురించి నా టాప్ స్పీడ్ రన్ నేను చూపించేస్తాను. దాని తర్వాత మనము మన తెలుగు రైడ్. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంది. సో ఒక్కసారి ఆఫ్ చేసుకుంటే అది ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసినా ఆఫే ఉంటుంది. అదొక మంచి విషయం. లెట్స్ సీ వెదర్ ద టాప్ స్పీడ్ ఆర్ నాట్. The brakes are right on point. ABS కూడా ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకున్నాము. సో చాలా క్లీన్గా రెవ్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్. సాడిల్ కంఫర్ట్ అదిరిపోయింది. హ్యాండ్ బార్ పొజిషనింగ్ పర్ఫెక్ట్గా ఉంది. స్లిప్పర్ క్లచ్ ఉంది టు వాచ్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. అండ్ చాలా క్లీన్ అండ్ క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్. అమేజింగ్ టార్క్ ఆన్ ఆఫర్, 37.5 Nm. అండ్ చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎర్గనామిక్స్ అండి. మనము కూర్చొని నడిపించినా, నిల్చొని నడిపించినా హ్యాండిల్ బార్ అనేది చాలా వెల్ పొజిషన్డ్గా ఉంది. అండ్ కాసేపట్లో ఆఫ్ రోడ్ తీసుకెళ్ళి ఆఫ్ రోడ్ ఇంప్రెషన్ కూడా చెప్పేస్తాను. కానీ నిజంగా అయితే మీరు చూసారు కదా టాప్ స్పీడ్ రన్లో ఎంత బ్యూటిఫుల్గా వెళ్తుందో. అసలు ఇది డ్యూయల్ స్పోర్ట్ మెషిన్, అంటే స్క్రాంబ్లర్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ మెషిన్. ఇది డ్యూయల్ స్పోర్ట్ అని కాదు, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ మెషిన్. ఆ స్క్రాంబ్లర్ ఇదే ఒకటి, అంటే జానర్ ఒకటి, క్యారెక్టర్ ఒకటి. కానీ ఎంత స్టేబుల్గా వెళ్తుంది, ఆల్మోస్ట్ ఒక రోడ్స్టర్ మెషిన్ లెక్క. సో అది దీని ఒక హైలైట్ అండి. అంటే వైర్ స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ వస్తే మనకి ఆఫ్ రోడ్ కేపబిలిటీ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఆ ప్లస్ రైడ్ క్వాలిటీ, అంటే బంప్స్ అన్ని చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. కానీ మనకి టార్ బ్యాక్ పైన కొంచెం బౌన్సీగా ఉంటుంది స్పోక్ వీల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా దీన్ని సెట్ చేశారంటే మనకి ఆన్ రోడ్ ఈజీగా 130-140లో మీరు క్రూజ్ చేయొచ్చు ఈ XE మోడల్తో. అండ్ అంత స్టెబిలిటీ, అంత ప్లాంటెడ్ ఫీల్ అనేది ఈ బండి అనేది ఆఫర్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ థ్యాంక్స్ టు 43 mm USD ఫోక్స్, బిగ్ పిస్టన్ ఫోక్స్ ఫ్రమ్ షో అనమాట. చాలా చాలా చక్కగా ఉంది. వెనకాల బిగ్ పిగ్గీ బ్యాక్ రిజర్వాయర్, మోనోషాక్ కూడా చాలా మంచిగా చాసిని సపోర్ట్ చేస్తుంది. అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది, అల్యూమినియం అలాయ్ స్వింగ్ ఆర్మ్ అనేది దీనికి చాసిని పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. హ్యాండ్లింగ్, డైరెక్షన్ చేంజెస్ చూడండి, బ్యూటిఫుల్. ఎఫర్ట్లెస్గా మనము దాన్ని తిప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు బండితో. చాలా ఎఫర్ట్లెస్ అండ్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ బండి ఆఫర్ చేస్తుంది. అది దీని ఒక మెయిన్ హైలైట్ అండి. యాక్సిలరేషన్ ఒకసారి
ఐడియా వచ్చింది కదా. ఆ ఎగ్జాస్ట్ సౌండ్, ఆ డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ కూడా చాలా మంచి సౌండ్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల డౌన్ షిఫ్ట్స్ అనేది మనము చాలా హ్యాసిల్ ఫ్రీగా చేసుకోవచ్చు, ఏ చింత లేకుండా. చూడండి ఇంజిన్ బ్రేకింగ్ కూడా ఎంత బాగుంది. అండ్ ఒకసారి నో హ్యాండ్స్ నో వాబుల్ టెస్ట్ అనేది మనము చేసేద్దాము. సో ఇప్పుడు మనము నో హ్యాండ్స్ నో వాబుల్ టెస్ట్ అనేది చేయబోతున్నాము. అరౌండ్ 80లో పెట్టుకున్నాము అండ్ వదిలేస్తాము. చూడండి బండి ఎంత తిన్నంగా వెళ్తుంది, స్టేబుల్ ఇదనమాట. మనకి దీంట్లో క్రూజ్ కంట్రోల్ లేదు. కేటీఎంలో వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు కాబట్టి బండి వెళ్తూనే ఉంటుంది. ఇది స్లోగా మనకి ఇంజిన్ బ్రేకింగ్ అనేది దీంట్లో పనిచేస్తూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా స్లో డౌన్ అయిపోయింది. కానీ స్టెబిలిటీ చూడండి ఎంత స్టేబుల్గా వెళ్తుందో. అండ్ ట్రాక్టబిలిటీ చూడండి, 6th గేర్లో మనం 40 స్పీడ్లో వెళ్తున్నాం, అయినా కానీ మనకి ఇంజిన్ నాకింగ్ లేదు. అది ట్రాక్టబిలిటీ అనమాట. అండ్ డైలీ యూజబిలిటీకి ఇది చాలా చాలా పనికొస్తుంది. అండ్ మైలేజ్ దగ్గర దాకా 27 kmpl వాళ్ళు క్లెయిమ్ చేసేది. దానికంటే బెటర్ కూడా మైలేజ్ మీరు పొందుకోవచ్చు మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి. కానీ బండి ఎంత ఒక రేంజ్లో ఇది మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది అంటే మీరు దీన్ని అసలు యూ వాంట్ టు రెవ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్. అంత క్లీన్ రెవింగ్ రెస్పాన్స్ అనేది మనకి చాలా రేర్ అండి. అంటే శ్రేయా ఘోషల్ గారు వాయిస్ మీరు చూసారంటే హై పిచ్లో వెళ్ళినా అసలు ఒక స్మూత్ టెక్స్చర్ ఉంటుంది దానికి. ఆ టెక్స్చర్ అనేది ఆమె లో పిచ్ నుంచి హై పిచ్ వెళ్ళేంత వరకు అది అట్లనే ఉంటుంది. మళ్ళీ ఆమె లో పిచ్కి వచ్చినా కానీ అది అలానే మెయింటైన్ చేస్తుంది. సో ఆ ఒక రిఫైన్మెంట్ అనేది చాలా రేర్, ఒక గిఫ్టెడ్ పీపుల్కే వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ దోస్ గిఫ్టెడ్ మషీన్స్ అని చెప్పొచ్చు, విచ్ హెస్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. సో దీనికి సాటి లేదు, పోటీ లేదు. ఎవరు అంటే దీన్ని మ్యాచ్ చేయలేరు. దీని రిఫైన్మెంట్, దీని హ్యాండ్లింగ్, దీని యొక్క వాల్యూ ప్రపోజిషన్, ఎక్విప్మెంట్ అన్ని పరంగా. అండ్ ట్రయంఫ్ ఒక లెగసీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో మీరు ఒక ప్రాపర్ ట్రయంఫ్ వెహికల్ కొనాలనుకుంటే స్పీడ్ కంటే కూడా ఎవరైతే కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా నార్మల్ హైట్ వాళ్ళు కూడా స్క్రామ్లర్ కొనుక్కుంటే మీకు ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే మెటల్ పార్ట్స్ ఎక్కువ, కొంచెం వెయిట్ ఎక్కువ, మీకు ఆ క్రాస్ విండ్స్ వల్ల రఫల్ అవ్వడం అదంతే హై స్పీడ్లో ఇంకా చాలా ప్లాంటెడ్గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వెహికల్స్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్స్ ఐ హ్యావ్ టేస్టెడ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఆర్ టెస్టెడ్ టు డేట్ అని చెప్పొచ్చు. సో గైస్ ఇప్పుడు మనము ఒక చిన్న ఆఫ్ రోడ్ స్ట్రెచ్ దగ్గరకు వచ్చేసాము. కొంచెం వరకు నేను ఒక ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ చూద్దాము. అండ్ ట్రాక్షన్ ఆఫ్లో ఉందో చూసుకుందాం. ఫస్ట్ ట్రాక్షన్ ఆన్లో ఉంది. ట్రాక్షన్ ఆఫ్ అయిపోయింది అండ్ ఏబిఎస్ ఆఫ్ రోడ్ మోడ్లో ఉంది. లెట్స్ గో. చాలా చాలా చక్కగా ఫీల్ అనేది వస్తుంది, ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. చాలా లైట్ వెయిట్ అండి. మనకి ఏడీవీ బైక్స్తో పోల్చుకుంటే ఈ స్క్రాంబ్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్, బల్కీగా ఉంటుంది. మీకు ఎఫర్ట్లెస్గా మీరు దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. బ్యూటిఫుల్, ఎఫర్ట్లెస్. ఒక డర్ట్ పార్క్లో ఎటు కావాలంటే అటు మనము ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ గ్రాస్ మాత్రం ఉందనుకోకండి, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి, కంకర రాళ్ళు.
జస్ట్ లెట్ ఇట్ గో అంతే అండి. ఎందుకంటే ఇలాంటి మిషన్స్ని ట్రస్ట్ చేసి వదిలేయాలి. 7 గంటల ఆడికి తీసుకెళ్ళిపోతాయి అవి. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూసారు కదా, వైడ్ ఓపెన్ ల్యాండ్స్కేప్, బర్డ్స్ ఫ్లయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆహా, లవ్లీ ఓవర్కాస్ట్ ఈవినింగ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి. అండ్ ఇదే మోటార్ సైక్లింగ్లో ఉన్న మజా ఏంటంటే ఏడ పడితే ఆడ దూరిపోవచ్చు. అండ్ స్క్రాంబ్లర్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ అదండి. ఓన్లీ మీరు టార్మాక్ ఇప్పుడు స్పోర్ట్ చూడండి పిట్టలు ఎగురుతున్నాయి. అసలు ఎంత ఓహోహోహో, అబ్సల్యూట్లీ డివైన్ ఫీలింగ్. ఇలాంటి దీంట్లో వచ్చేస్తే ఒక థెరపీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదో మనకున్న ఒక డైమెన్షన్, వేరే డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోయినాము, అవే ఫ్రమ్ ద కాంక్రీట్ జంగుల్. బ్యూటిఫుల్, effortless. ఏం స్టెబిలిటీ అండి, ఏం రీఅష్యూరెన్స్ అసలు. ఒక చీతా లెక్క అసలు పరుగులు వేసుకొని వెళ్ళిపోతుందండి అసలు. రిలెంట్లెస్ ఫోర్స్. సో చెప్పాలంటే అబ్సల్యూట్ డివైన్ ఎక్స్పీరియన్స్, షియర్ బ్లిస్ అని చెప్పొచ్చు. సో కూర్చొని కూడా నడిపించచ్చు. ఎంత ప్లస్ రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్ అంతా ఎంత రిచ్గా ఉందంటే మీరు కూర్చొని కూడా నడిపించచ్చు. ఒక టైప్ నిల్చొని కానీ సజెస్ట్ చేసేది యూజ్ యువర్ లెగ్స్ యాజ్ సస్పెన్షన్. అప్పుడు మీకు ఆ రైడ్ని ఇంకా టెరెన్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి బండి మీద కంట్రోల్ అనేది ఇంకా చాలా చక్కగా వస్తుంది. సో అంతే అండి. ఇప్పుడు తెలిసేది కదా, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ వేరే లెవెల్ ఉంది బండిది. అండ్ వర్త్ ఎవ్రీ పైసా వసూలు బైక్ అంటే ఈ స్క్రాంబ్లర్ 400XC. అన్నీ మీకు ఆఫ్ రోడ్, డైలీ యూజబిలిటీ, ఆఫీస్కి వెళ్ళడానికి, వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి, ట్రైల్ రైడింగ్ వెళ్ళడానికి, ఆఫ్ రోడ్ ఏదైనా వర్క్షాప్ ఉంటే అది అటెండ్ అవ్వడానికి, అన్ని పరంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.